ఏసీల్లో కూర్చుని ఉన్నటువంటోళ్ళు, ఫ్యాన్ల కింద కూర్చున్నటువంటోళ్ళు, ఇప్పుడు క్యాజువల్‌గా ఒక కామెంట్ చేసి అవతల పడేసేయడమే. ఆల్టర్‌నేటివ్ ఏర్పాటు చేసుకోలేరా? ఏమవుతది? ఎండలో ఈ 4 రోజులు నడిస్తే ఏమైనా అయిపోతుందా? అని మాట్లాడేటువంటి వాళ్ళు. ఏసీని వదిలి రోజు ఏసీకి అలవాటైనటువంటోళ్ళు, మన ట్విట్టర్‌లు, ఫేస్‌బుక్కుల్లో మనం కామెంట్లు చేసేటువంటోళ్ళు, ఈ మండు టెండల్లో తిరగండి. ఒక్క 4 రోజుల పాటు బయట వదిలేసి తిరగండి. మన వయసులు తక్కువే గదా! మనతో పోల్చుకుంటే వృద్ధుల వయసు ఎక్కువ గదా! వాళ్ళకి ఎవరిది తప్పు? వాలంటీర్లతో ఇవ్వమని ఎవడో అడిగి చెప్పాడు. యెస్. వాడికెవడు చెప్పలేదు. జన్మభూమితో పెట్టమని చెప్పేసి మనం చెప్పామా ఇంతకుముందు? ఇంకోటి రోజు అలవాటైనటువంటి సిస్టమ్‌ని తీసేసి ఒక్కసారిగా కొత్త సిస్టమ్ పెట్టడం వల్ల ఎదురవుతున్న సమస్య కదా ఇది. దీని మీద మాట్లాడేటప్పుడు కొంచెం కామెంట్ కూల్‌గా, వాస్తవికతకి దగ్గరగా అక్కడ కావాల్సిందేంటి ఇప్పుడు? అయితే ఒక టెంట్ ఏర్పాటు చేయడం, మంచినీళ్ళు ఏర్పాటు చేయడం. అంతకైతే గనక మధ్యాహ్నం టైంలో అక్కడ ఉండేటువంటి వాళ్ళకి అంత పెరుగన్నం ఏర్పాటు చేయడం. పెరుగన్నం బెటర్ అక్కడ. సాంబార్ అన్నం, పెరుగన్నం ఏర్పాటు చేయడం. ఇది సహజంగా అవసరమైనటువంటిది. అలాంటిదేదన్నా సజెస్టివ్‌గా చెప్తే బావుంటది గానీ, లేదా ఓ డాక్టర్‌ని అక్కడే దగ్గర ఉండేటట్టు ఓ టీమ్‌ని, మెడికల్ టీమ్‌ని ఇవి ఏర్పాటు చేస్తే బావుంటది తప్పించి అట్లా అడిగితే బావుంటది గానీ, ఎండలో ఎళ్తే ఏంటంట, ఇట్లాంటి మాటలు కొంచెం తక్కువగా మాట్లాడుకుంటే బెటరేమో.